హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో ప్రెసెంట్ ఓటీటీలో ట్రెండింగ్ గా ఉన్న తెలుగు మూవీస్, ఏ మూవీస్ బాగున్నాయి, ఏ మూవీస్ బాగోలేదు తెలియాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ మన ఛానల్ కంటెంట్ ఒకసారి చూసి మీకు నచ్చినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మా యొక్క ఎఫర్ట్ ని లైక్ చేయాలని అయితే కోరుకుంటున్నాం. ఇక లేట్ చేయకుండా ఆ మూవీస్ ఏంటో చూసేద్దాం. ఎప్పుడో రిలీజ్ అయ్యి ఫైనల్ గా ఓటీటీలోకి ఎంటర్ అయిన ద రారిథం యాక్షన్ థ్రిల్లర్ ఏజెంట్. ఇండస్ట్రీలో ఉన్న దారుణమైన ఫ్లాపుల్లో ఏజెంట్ కూడా ఒకటి. చాలా భారీ బడ్జెట్ తో, భారీ ఎక్స్పెక్టేషన్స్ తో మన ముందుకు వచ్చి బొక్క బోర్లు అయితే పడింది. ఆ ఓవర్ యాక్షన్ ఫైట్స్ అండ్ ఎందుకు వస్తున్నాయో తెలియని సీన్స్ తో మనల్ని తికమక అయితే పెట్టేశారు. బేసిక్ గా చిన్నప్పటి నుంచి ఒక స్పై అయితే అవ్వాలని ఒక కుర్రాడి కోరిక. దాన్ని నెరవేర్చుకోవడానికి ఆ కుర్రాడు ఏం చేశాడు అన్నది స్టోరీ. అయితే హాలీవుడ్ టైప్ ఆఫ్ మూవీస్ ని బాగా ఇన్స్పిరేషన్ తీసుకుని తీసిన మూవీ అయినా సరిగ్గా తీలేదనే చెప్పాలి. అండ్ సురేందర్ రెడ్డి అయితే మూవీని డైరెక్ట్ చేయలేదని అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంత వరస్ట్ గా అయితే ఇప్పటి వరకు ఆయన అయితే తీయలేదు. మంచి మంచి మూవీస్ తో మన అలరించిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి నుంచి వచ్చిన అవుట్పుట్ ఇది అంటే మనకి నమ్మకం అయితే కుదరదు. ఇంకా ఫైనల్ గా అయినా సరే చూద్దాం అని అనుకున్న వాళ్ళకైతే ఈ మూవీ మీకు సోనీ లీవ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. మంచి కాన్సెప్ట్ తో, ఇంకా మంచి గ్రిప్పింగ్ నరేషన్ తో తీసి ఉంటే ఈ మూవీ వేరే లెవెల్ కి వెళ్లేది. అది మానుకుని ఈ ఓవర్ యాక్టింగ్ ని చూస్తే అస్సలు అయితే తట్టుకోలేము. అసలు ఏమవుతుందో కూడా మనం ఆలోచించే శక్తి కూడా కోల్పోతాం. ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే మీకు సోనీ లీవ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఓటీటీలోకి లాస్ట్ వీక్ మరో మూవీ వచ్చింది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఆ మూవీ పేరు మనమే. అయితే ఎన్ని రోజులు వెయిట్ చేసినా పెద్ద చూడాల్సిన మూవీ అయితే ఇది కాదు. ఇలాంటి కాన్సెప్ట్ తో బాలీవుడ్ లో చాలా మూవీస్ అండ్ హాలీవుడ్ లో చాలా మూవీస్ అయితే వచ్చాయి. అదే కాన్సెప్ట్ ని తెలుగులో కూడా వర్కౌట్ చేయాలని చూసారు, కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. చూసిన ఆడియన్స్ కి అయితే బోర్ ఫీల్ అయితే వస్తుంది. తన తల్లిదండ్రులను కోల్పోయిన ఒక బుడ్డోడు హీరో హీరోయిన్ మధ్యలో అయితే ఇరుక్కుంటాడు. అయితే ఎవరు తనని కేరింగ్ గా చూస్తారు అన్నది మూవీ. అండ్ అన్ని సినిమాలతో ఉన్నట్టు ఆ బుడ్డోడు వాళ్ళతో వచ్చే ఎమోషనల్ ఫీలింగ్స్ మీద వర్కౌట్ చేయాలనుకున్నారు. అది కూడా విత్ కామెడీ టైమింగ్స్ తో వర్కౌట్ అయితే చేయాలనుకున్నారు, కానీ అస్సలు వర్కౌట్ అయితే అవ్వలేదు. బట్ సాంగ్స్ అండ్ సినిమాటోగ్రఫీ అయితే మూవీకి బాగా అసెట్ అయింది. కానీ స్టోరీ లైన్ అయితే మరీ బేసిక్ గా ఉండడం వల్ల అసలు యాప్ట్ అయితే అవ్వలేదు. చూసిన కొద్దిసేపటికి ఎప్పుడైపోద్దా అన్నట్టు అనిపిస్తుంది. బట్ శర్వా తన రోల్ అయితే 100% జస్టిఫికేషన్ అయితే ఇచ్చారు. కొన్ని కట్స్ అండ్ టేక్స్ అయితే బాగుంటాయి. ఎన్ని ఉన్నా ఏం లాభం, స్టోరీ అయితే ఏమీ లేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం కామెడీగా, సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్ గా తీద్దాం అనుకున్నారు. బేసిక్ గా ఇలాంటి స్టోరీ కాన్సెప్ట్ తో ఉన్న మూవీస్ అన్ని ఇలానే ఉంటాయి, కానీ అక్కడ వర్కౌట్ అవడమే పెద్ద మ్యాటర్. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, డెఫినెట్ గా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే మీరు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న మనమే మూవీని క్లిక్ చేయాలి. ఈ వీడియోలో మెన్షన్ చేసిన మూవీస్ ఫుల్ టైం పాస్ థ్రిల్లర్స్. ఏ ఒక్కటైనా మీకు నచ్చితే మేము అడిగేది ఒక్కటే, ఈ వీడియోకి ఒక లైక్ తో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని. అలా చూసి వెళ్ళిపోకుండా ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రీసెంట్ గా తెలుగు డబ్బింగ్ లో స్ట్రీమ్ అవుతున్న మరో బాలీవుడ్ మూవీ బీ హ్యాపీ. రెమో డిసోజా నుంచి వచ్చిన ఏబిసిడి సిరీస్ కోసం అందరికీ తెలిసిందే డాన్స్ చుట్టూ జరుగుతుంది ఆ సిరీస్ అంతా. అందులో ఫ్రెండ్స్, ఎనిమీస్ అందరూ కలిపి ఒక డాన్స్ స్ట్రీమ్ లో ఎలాగైతే విన్ అయ్యారో, అదే ఒక పాప అనుకుంటే ఎలా ఉంటుందో అదే ఈ మూవీ. ఒక పాపకి డాన్స్ అంటే బాగా ఇష్టం. ఎలాగైనా పాపులర్ రియాలిటీ షోలో డాన్స్ చేసి తను గెలవాలన్న డ్రీమ్ తో, ఇష్టం లేకపోయినా తన ఫాదర్ ని వెంట పెట్టుకుని ఆ రియాలిటీ షో కోసం అయితే వెళ్తుంది. అలా వెళ్ళిన వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో డాన్స్ పెర్ఫామ్ చేయగలిగారా, ఒకళ్ళు చేస్తే వాళ్ళకి ఎదురైన పరిస్థితులు ఏంటి, ఇలాంటి విషయాలన్నింటి మీద తీసారు ఈ మూవీ. బట్ కొన్ని ల్యాగ్ సీన్స్ అయితే ఉన్నాయి. అవి గానీ స్కిప్ చేయగలిగితే మూవీ మంచి టైం పాస్. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ గా ఉన్న, సెకండ్ హాఫ్ ఆ కాంపిటీషన్ దగ్గరికి వెళ్ళాక మీకు వచ్చే సీన్స్ అన్ని చాలా నచ్చుతాయి. అండ్ క్లైమాక్స్ కూడా మీకు ఒక మంచి ఫీల్ అయితే ఇస్తుంది. మెయిన్ గా ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ అయితే చాలా బాగా చూపించారు. చాలా సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి. రెమో డిసోజా 65% మూవీని అయితే బాగా వర్కౌట్ చేశారు, కానీ మిగిలిన 35% బాగా ఫోకస్ చేసి ఉంటే మూవీ ఇంకా బాగా అవుట్పుట్ ఇచ్చేది. బట్ ఓవరాల్ గా మూవీని అయితే ఒకసారి తప్పకుండా చూడొచ్చు. అండ్ ఫ్యామిలీతో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. అండ్ ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాపు. పల్లెటూరులో ఒక ఫ్యామిలీ బాగా అప్పుల్లోతుల్లో అయితే కూరుకుపోయి ఉంటుంది. దాని నుంచి బయటపడడానికి ఆ ఫ్యామిలీ ఎలాంటి స్కెచ్లు వేసింది, ఆ స్కెచ్లు ఏమైనా ఫలించాయా లేకపోతే వీళ్ళకే బెడస కొట్టిందా తెలియాలంటే ఈ బాపు మూవీ అయితే చూడాల్సి వస్తుంది. మంచి స్టార్ కాస్ట్ ఉండడం వల్ల ఈ మూవీ మీకు అయితే ఎక్కడ బోర్ కొట్టదు, కానీ కొంచెం ల్యాగ్ గా ఉన్న ఫీలింగ్ అయితే డెఫినెట్ గా వస్తుంది. ఒక రైతు ఎన్ని కష్టాలు పడతాడో ఈ మూవీలో కళ్ళకు కట్టినట్టు అయితే చూపించారు. ఆ ఫ్యామిలీలో ఉన్న ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్, వాళ్ళందరితో ఆ ఫ్యామిలీ హెడ్ ఎలా వేగాడు అన్నదే మెయిన్ మూవీ. అండ్ ఇలాంటి క్యారెక్టర్స్ తో చాలా మూవీస్ ఉన్నా సరే కొంచెం లైవ్ గా ఉండడం వల్ల ఈ మూవీని కూడా ఈజీగా చూసేయచ్చు. అది కూడా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఫైనల్ గా బాబు చుట్టూ జరిగే స్టోరీ ఏమైందో తెలియాలంటే జియో హాట్స్టార్ మూవీలో స్ట్రీమ్ అవుతుంది ఈ మూవీ. అక్కడికి వెళ్ళి చూడాల్సిందే. లాస్ట్ వీక్ ఓటీటీలోకి వచ్చిన మరో థ్రిల్లర్ స్మైల్ మ్యాన్. శరత్ కుమార్ తన పోలీస్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ అన్ని చాలా బంపర్ హిట్ గా నిలిచాయి. అలానే ఈ స్మైల్ మ్యాన్ కూడా తీశారు. అయితే ఆ మూవీస్ అన్ని కాకపోయినా ఓకే, వన్ టైం వాచబుల్ లా ఉంటుంది ఈ మూవీ. సిటీలో చాలా చోట చాలా సీన్లు జరుగుతాయి. ఆ సీన్లు ఇన్వెస్టిగేట్ చేయడానికి మెమొరీ కోల్పోయిన ఒక ఆఫీసర్ నుంచి డిపార్ట్మెంట్ ఎలా హెల్ప్ తీసుకుందో తెలియాలంటే ఈ స్మైల్ మ్యాన్ మూవీ అయితే చూడాలి. కొన్ని అనవసరమైన సీన్స్ అండ్ మధ్యలో సడన్ గా వచ్చే క్యారెక్టర్లతో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసిన ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే బాగుండడం వల్ల ఈ మూవీ ఒక్కసారి చూసేలా అయితే చేస్తుంది ఈ మూవీ. అండ్
అండ్ సీన్ థ్రిల్లర్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళకైతే ఒక్కసారి అయితే ట్రై చేయొచ్చు. మిగిలిన వాళ్ళకైతే పెద్దగా ఎక్కపోవచ్చు. అసలు ఆ విలన్ ఆ జనాల్ని ఎందుకు స్మైల్ లాగా ఉంచి ఆ సీన్ క్రియేట్ చేసాడో మనకి తనకి అంత క్లారిటీ లేదైతే అనిపిస్తుంది. అండ్ ఫ్యామిలీతో చూడడానికి కూడా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, కానీ చిన్నపిల్లలతో అయితే వద్దు. ఫైనల్ గా ఈ మూవీ మీకు ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతుంది. థియేటర్లో రిలీజ్ అయ్యి రీసెంట్ గా ఓటీటీలోకి స్ట్రీమ్ అవడానికి వచ్చింది మరో మూవీ రామం రాఘవం. అన్నిట్లోని బాగా డిసిప్లిన్ అండ్ వర్క్ లో సిన్సియారిటీ ప్రదర్శించే తండ్రి తన కొడుకు విషయంలో కూడా అలానే ఉండాలనుకుంటాడు. కానీ కొడుకు ఎందుకు పనికి రాకుండా తనకు వచ్చిన చెత్త ఆలోచనలతో ఆ తండ్రి పరువు ఎలా తీశాడు, దాని ద్వారా వాళ్ళ మధ్య వచ్చే చిన్న గొడవలు అండ్ వాళ్ళ మధ్యలోకి వచ్చే ఫన్నీ క్యారెక్టర్స్ మిమ్మల్ని తప్పకుండా అయితే అలరిస్తుంది ఈ మూవీ. ధనరాజ్ చాలా బాగా తీశాడు ఈ మూవీని అయితే. ఇలాంటి కాన్సెప్ట్ మనం చాలా మూవీలు చూసినా ఈ మూవీని కూడా చూసేయొచ్చు. మంచి టైం పాస్ ఈ మూవీ, ఎక్కడ కూడా అయితే బోర్ కొట్టదు. రాఘవ ఫ్రెండ్ అంజీ క్యారెక్టర్ చేసిన సత్య మంచి కామెడీ టైమింగ్స్ తో మిమ్మల్ని బాగా నవ్విస్తాడు. అండ్ ఫైనల్ గా తన తండ్రి ఆశపడినట్టు మంచి లైఫ్ లో సెటిల్ అయ్యాడా లేకపోతే తన ఎదవ థింకింగ్ తో తను అలాగే ఏడ్చాడా తెలియాలంటే ఈ మూవీని అయితే చూడాలి. మెయిన్ క్యారెక్టర్స్ లో ధనరాజ్ అండ్ సముద్రికని మూవీకి అయితే బాగా హెల్ప్ అయ్యారు ఇద్దరు. ధనరాజ్ తను అనుకున్న పాయింట్ అయితే తీయగలిగాడు. థియేటర్ లో చాలా మందికి రీచ్ అవ్వకపోవచ్చు, కానీ ఓటీటీలో మాత్రం బాగానే రీచ్ అవుతాడని అనిపిస్తుంది. ఒకవేళ చూడాలనుకుంటే ఈ వీకెండ్ కి ఈ మూవీని అయితే మిస్ అవ్వద్దు. మీకు ఒక మంచి టైం పాస్, ఎటువంటి అడల్ట్ సీన్స్ కూడా ఏమి లేవు. ఫాదర్ అండ్ సన్ బాండింగ్ అయితే చాలా బాగా చూపించారు. చాలా ఫ్యామిలీస్ లో ఇలాగైతే జరుగుతూ ఉంటుంది. ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే ఈటీవీ విన్ అండ్ సన్ నెక్స్ట్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. ఈ రోజు ఈ వీడియోలో స్టార్ ఐటమ్ అయితే పోన్ మ్యాన్. రీసెంట్ గా బసిల్ జోసెఫ్ మూవీస్ అన్ని బాగా హల్చల్ అవుతున్నాయి ఓటీటీలో. తన లాస్ట్ మూవీ సూక్ష్మదర్శినితో అయితే మరింత చేరువయ్యాడు తెలుగు ఆడియన్స్ కి. సో అందుకే ఇప్పుడు పోన్ మ్యాన్ మూవీని కూడా డబ్ చేసి అయితే రిలీజ్ చేశారు. మంచి కాన్సెప్ట్స్ తో బసిల్ జోసెఫ్ అయితే ఒక ట్రెండ్ అయితే ఏలుతున్నాడు. బేసిక్ గా స్టోరీ లైన్ ఏంటంటే అవసరం ఉన్న కొంతమందికి తన దగ్గర ఉన్న గోల్ అయితే అప్పుగా ఇస్తాడు. ఆ తర్వాత వాళ్ళ అవసరాలు తీరిపోయాక గోల్డ్ అయితే వెనక్కి తీసుకుని దాని మీద వచ్చిన వడ్డీతో తన జీవితం అయితే సాగిస్తుంటాడు. అలా ఒక ఫ్యామిలీ దగ్గర తన గోల్డ్ అయితే ఇరుక్కుంటుంది. ఫైనల్ గా ఫ్యామిలీ నుంచి తను బయట పడగలిగాడా లేదా, తన గోల్ తను వెనక్కి తెచ్చుకోగలిగాడా లేదా అన్నదే మూవీ. చాలా లైవ్ క్యారెక్టర్స్ తో చాలా నేచురల్ గా ఉండడం వల్ల మూవీ ఈజీగా అందరికి కనెక్ట్ అవుతుంది. ఎటువంటి డీవియేషన్ లేకుండా, ఎటువంటి అనవసరమైన సీన్స్ లేకుండా బాగా తీశారు డైరెక్టర్. ప్రతి క్యారెక్టర్ కూడా చాలా నేచురల్ గా, ఆ లొకేషన్స్ కూడా చాలా యాప్ట్ అయింది మూవీకి. అండ్ ఫైనల్ గా స్టార్ బసిల్ జోసెఫ్ అయితే ఇరగదీశాడనే చెప్పాలి. తను ఇరుక్కున్న ప్రతి సిచ్యువేషన్ నుంచి అయితే మీకు తప్పకుండా నవ్వులైతే పూయిస్తాయి. బట్ సినిమా అయితే సీరియస్ గానే ఉంటుంది. ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే మీరు జియో హాట్స్టార్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఈ మూవీ అందులో స్ట్రీమ్ అవుతుంది కాబట్టి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి కంటెంట్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ టైం వేస్ట్ చేయకుండా ఏ మూవీస్ బాగున్నాయి, ఏ మూవీస్ బాగోలేదో మన ఛానల్ ఎప్పుడు మీకు రికమెండ్ అయితే చేస్తుంది. దానివల్ల మీకు చాలా టైం అయితే సేవ్ అవుతుంది. అండ్ మా ఎఫర్ట్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.